ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. వరప్రసాద్, నువ్వేంటిలా వచ్చావు? నీకోసమే. ఎందుకు? ఏంటి మృణాలిని ఇది? నేను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడి నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చావు. అలాంటిది నీ మీద కోర్టులో కేసు పడిందంటే నేను రాకూడదా? నువ్వేం భయపడకు మృణాలిని, మనలో మనమాట. నువ్వే చేసావా ఇదంతా? పిల్లల విషయంలో అలా చేయకు. నేను చెప్పేది విను. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా ప్రసాద్? నేను అలాంటి పనులు చేయను. ఆ ఝాన్సీ ఏదో నా మీద కేసేసింది. నువ్వు చూస్తూ ఉండు, అదొక ఫేక్ కేసు అని నిరూపిస్తాను. ఝాన్సీ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంతకుముందు నా మీద ఇలాగే ఫాల్స్ కేసు నడిపించావు. ఇప్పుడు కూడా మృణాలిని మీద అనవసరంగా కేసు వేశావు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. లేదండి, మీ విషయంలో మీరు నిరపరాధి అని నాకు ముందే తెలిసింది. మీరు తప్పు చేయలేదు అన్నట్లు నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఒకవేళ ఆ రోజు నేను కోర్టుకు వచ్చుంటే మీరు నిరపరాధి అని నిరూపించేదాన్ని. ఇప్పుడు మృణాలిని గారి మీద నాకు అనుమానం ఉంది. తనే అలా చేసి ఉంటుందనుకుంటున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మీ భార్య విషయంలో మీరెలా ఫీల్ అవుతున్నారో పిల్లల విషయంలో నేను అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ హెల్ప్ ఇన్ దిస్. Yes, proceed. యువర్ ఆనర్, ఈ పిల్లలు రాకేష్ పిల్లలు. ఈ పిల్లలు ఇంట్లో ఉండడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి గార్డియన్గా ఉండడానికి నాకు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. నేను పిల్లలు ఆ ఇంట్లో ఉండడం ఆ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నన్ను పిల్లల్ని చంపేస్తానని ఒక వ్యక్తి బెదిరిస్తున్నాడు. దీని వెనక మృణాలిని గారి హస్తం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను మై లార్డ్. మృణాలిని గారిని విచారించి పిల్లలకి ఏ హాని జరగకుండా చూడాలని కోర్టు వారిని నేను ప్రాధేయపడుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
మృణాలిని గారు, యువర్ ఆనర్, విత్ యువర్ కైండ్ పర్మిషన్ నా కేసుని నేనే వాదించుకుంటాను. ప్రొసీడ్. మీరు చెప్పదలుచుకుంది బోన్లోకి వచ్చి చెప్పండి. యువర్ ఆనర్, నేను చట్టాన్ని కాపాడే లాయర్ పొజిషన్లో ఉన్నాను. అలాంటి నేను చట్ట వ్యతిరేకమైన పనులు చేయలేను. నేను ఎంతో మందికి న్యాయం జరిపించాను. సాయం అన్న వాళ్ళకి మానవతా దృక్పథంతో నా వంతు సాయం చేశాను. అటువంటిది ఈ పసిపిల్లలకి కీడు చేయాలని ఎలా అనుకుంటాను యువర్ ఆనర్? సక్సెస్ఫుల్ లాయర్గా నాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ సొసైటీలో నాకు స్టేటస్ ఉంది. అసలు అలాంటి చీప్ ట్రిక్స్ నా మైండ్లో కూడా రావు. నిజం చెప్పాలంటే అంత టైం కూడా నాకు లేదు యువర్ ఆనర్. ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు. అనవసరంగా నా మీద బురద చల్లాలని ఈ లాయర్ ఝాన్సీ గారు చూస్తున్నారు. నో యువర్ ఆనర్, అలాంటి అవసరం నాకు లేదు. మీకు ఎంత ట్రాక్ రికార్డ్ ఉన్నా, మీకు ఎంత స్టేటస్ ఉన్నా, ఈ కేసుకి మీకు సంబంధం లేదు అంటే కుదరదు. ద గ్రేట్ లాయర్ మృణాలిని గారు, ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ కేస్. ఆ ఇంట్లో మీరు కూడా ఉంటున్నారు. ఇంట్లో ఉంటే నేనే చేశానంటారా? యువర్ ఆనర్, ఈ ఝాన్సీ మొదటి నుంచి మా కుటుంబం మీద కక్ష పెంచుకుంది. అందుకే ఏదో ఒక కేసు పెట్టి మా కుటుంబంలో ఒక్కొక్కరిని కోర్టు మెట్లెక్కేలా చేస్తోంది. మా కుటుంబ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించాలని చూస్తోంది. అసలు నాకు తెలిసి ఈ పిల్లల మీద అటాకే జరగుండదు. తను అబద్ధం చెప్తుందనిపిస్తుంది. నో యువర్ ఆనర్, పిల్లల్ని ఒక ముసుగు మనిషి స్కూల్ ముందు బెదిరిస్తున్నట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయండి. మిస్టర్ గౌతమ్ గారు, మై లార్డ్, ఝాన్సీ గారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. అప్పుడు స్కూల్ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్లో ముసుగు మనిషి కనిపించాడు. కానీ తనెవరనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. మృణాలిని గారు, ఈ సీసీటీవీ ఫుటేజ్లో ముసుగు మనిషి పిల్లల్ని బెదిరిస్తున్నట్టుంది. పిల్లల్ని నిజంగానే ఎవరో బెదిరించి ఉండొచ్చు.
కానీ తనెవరో నాకు తెలియదు యువరానా. మీకు తెలుసు మేడం. ప్రూఫ్స్ ఉంటే చూపించండి, అంతేగాని మీరు ఊహించుకున్నవన్నీ చెప్తే ఇక్కడ చెల్లవు. ఇది కోర్టు, అర్థమైందా? హలో, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీరు బయటకు వస్తే ఇస్తాను. త్వరగా రండి. అసలు మీరెవరు? హలో హలో, యువర్ ఆనర్, నన్ను పిల్లల్ని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఈ మృణాలిని గారు ఎన్నో కుట్రలు చేశారు. మేము ఇంట్లో నుంచి వెళ్ళడానికి నాకు డబ్బు ఆశ చూపించారు. నేను కాదు అనేసరికి ఇలా ప్లాన్ చేశారు. హలో, కరెక్ట్ గా గాంధీ స్టాట్యూ దగ్గర ఒక కవర్ ఉంది. అందులో మీకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. వెళ్ళి తీసుకోండి. అసలు మీరెవరు? హలో హలో, మృణాలిని గారు, ఆ ఝాన్సీ గారు చెప్తుంది నిజమేనా? మై లార్డ్, నేను ఝాన్సీతో మాట్లాడిన మాట నిజమే. తనకి డబ్బిస్తానని చెప్పిన మాట కూడా నిజమే. కానీ వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని మాత్రం చెప్పలేదు. మరి డబ్బులు ఎందుకు ఇస్తామన్నారు? అక్క, నేను సదుద్దేశంతో, పిల్లల మీద, ఈ ఝాన్సీ మీద జాలితో వాళ్ళ భవిష్యత్తు బావుండాలని డబ్బులిస్తానన్నాను. కానీ వాళ్ళు ఇలా అపార్థం చేసుకుంటారని నాకు తెలీదు. అన్నం పెట్టాలని చూసిన చేతిని విరిచేయాలని చూస్తారంటే ఏంటో అనుకున్నాను. అది ఇదే అని ఇప్పుడు అర్థమైంది యువరానా. అయినా ఈ పిల్లలు మా ఇంట్లోనే ఉంటారని కోర్టు తీర్పిచ్చింది. అందుకే కదా మేం వాళ్ళని ఇంట్లో పెట్టుకుంది. అలాంటిది మేమెందుకు వాళ్ళని బయటికి పంపించాలని చూస్తాము? అబద్ధం చెప్తున్నారు యువర్ ఆనర్. మృణాలిని గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే డబ్బులు ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు మాట మార్చి చెప్తున్నారు. నేను అబద్ధం చెప్తున్నానని ప్రూఫ్ ఉందా? చెప్పండి లాయర్ ఝాన్సీ గారు, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. యువర్ ఆనర్, అసలు నిందితుల్ని పట్టుకోకుండా నన్ను దోషం చేయాలని చాలా ట్రై చేస్తున్నారు లాయర్ ఝాన్సీ గారు. దీన్ని మీరు ఫేక్ కేసుగా పరిగణలోకి తీసుకొని ఈ కేసు కొట్టేయాలని నేను కోరుకుంటున్నాను.
ఎస్ చెప్పండి. ఆ, నా దగ్గర ఆధారాలున్నాయి. ప్రొడ్యూస్ చేయండి. రాణి నువ్వు కూర్చో. ఆధారాలంటుందేంటి? మృణాలిని గారు, ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? నో యూరానా, దిస్ ఇస్ ఫ్యాబ్రికేట్ ఫోటో. అది మార్ఫింగ్ చేశారు. దానికి నాకు ఏ సంబంధము లేదు. ఈ ఫొటోస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి. ఒరిజినలో డూప్లికేటో తెలుసుకోండి. ఈ కేసుని 3 రోజులకి వాయిదా వేయడమైంది. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. కళ్ళు నెత్తికెక్కి తొక్కే ఎండకావరాలు ఎన్నాళ్ళు. ఒళ్ళుకో వెక్కి వేదగొంతు నొక్కే అరాచకాలు ఇంకా చాలు చాలు. చలిచి మలన్నీ చేరి విషనాగుల మన చాలి. ఇన్నాళ్ళ దౌర్జన్యాన్ని నిలదీసి నిరసించాలి. యుద్ధం యుద్ధం. ధనుంజయ్, ఒకసారి మృణాలినికి ఫోన్ చేయి. కేసు ఎంతవరకు వచ్చిందో. చేస్తూనే ఉన్నాను నాన్న, లిఫ్ట్ చేయట్లేదు. ఛే, అసలు కేసే ఫైల్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ కేసు ఫైల్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు తీర్పు కోసం టెన్షన్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరేం కంగారు పడకండి మావి గారు. మృణాలిని ఈ కేసు గెలుస్తుంది. తనే తప్పు చేయలేదు కదా అని నువ్వు చెప్తే ఎలా? కోర్టు చెప్పాలి. కోర్టు తనని నమ్మాలి. అయినా నేను గౌతమ్కి చెప్పాను కేసు ఫైల్ చేయొద్దు అని. ఎప్పుడూ నా మాట జవదాటని వాడు ఇప్పుడు ఈ విషయంలో మాత్రం నా మాట వినలేదు. అలా పెంచారు కొడుకుని. అదిగో మృణాలిని వస్తుంది. కేసేమైంది? పిల్లల మీద జరిగిన అటాక్కి నీకు ఏ సంబంధం లేదని ప్రూవ్ చేసావా లేదా? నువ్వెప్పుడు తలదించుకొని నన్ను తలదించుకునేలా చేస్తున్నావు. ఒక్కసారైనా కేసు గెలిచాను డాడీ అని ఏనాడు చెప్పలేకపోయావు. అదేంటి నాన్న, వాళ్ళ ఆయన కేసు గెలిచింది కదా. ఆ కేసులో వరప్రసాద్ ఏ తప్పు చేయలేదు కాబట్టి తను తప్పు చేయలేదని నిరూపించింది. అందులో గొప్పే ఉంది. అది ఎవరైనా చేస్తారు, ఒక జూనియర్ లాయర్ అయినా చేస్తారు. ఇంతకీ కేసు ఏమైంది? నేను గెలవలేదు, అలా అని ఓడిపోనూ లేదు. 3 రోజులు వాయిదా పడింది. ఈ సోమేశ్వరరావు ఫ్యామిలీ మెంబర్కి ఫస్ట్ అటెంప్ట్లోనే గెలుపు అనేది రావాలి. లేదు అంటే అది వాయిదా పడినా ఓడిపోయినట్లే లెక్క. రాణి, నువ్వు కరెక్ట్ టైంకి ఆ ఫొటోస్ తీసుకొచ్చావు కాబట్టి కేసు వాయిదా పడింది. ఇన్ని రోజులు మృణాలిని గారి మీద అనుమానం తప్ప మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు ఆధారం ఉంది. దాంతోనే నేను నిజం ఏంటి అనేది నిరూపిస్తాను. అక్క, ఆ ఫొటోస్ ఎవరు పంపించుంటారు? కోర్టులో సెషన్ జరుగుతూ ఉండగా నాకు ఫోన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఎవరికుంది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు. అంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి కదక్కా. ఖచ్చితంగా తెలుసుకుందాం రాణి.
ఆ ఫోన్ నంబర్ గౌతమ్ గారికి ఇచ్చి ట్రేస్ చేసి ఎవరనేది కనుక్కుందాం. చూసావా బావా, మీ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని బయటికి పంపించేయాలని ట్రై చేస్తున్నారు. చివరికి ప్రాణాలు తీయడానికి కూడా తెగిస్తున్నారు. వాళ్ళు బంధం కన్నా పంతానికే ఎక్కువ విలువిస్తున్నారు. పిల్లలకి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది బావా. మనం ఒక పని చేద్దామా? ఏంటక్కా? మనం తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనల్ని ఏం చేయొద్దని అడుగుదామా? సరే అక్క, అడుగుదాం పదా. డాడీ, మీరు ఈ కేసు విషయంలో అస్సలు టెన్షన్ పడొద్దు. నేను ఎన్నో క్రిమినల్ కేసులు వాదించాను. అందరూ ఓడిపోతారనుకున్న కేసులు గెలిపించాను, గెలుస్తుందనుకున్న కేసులు ఓడించాను. ఒక్కసారి నేను కోర్టులోకి ఎంటర్ అయితే గెలుపోవటం అనేది డిసైడ్ చేసేది నేను. ఇది చాలా చిన్న కేసు డాడ్. హనుమంతుడి ముందు కుప్పికంతులు వేసినట్టు ఆ ఝాన్సీ నా ముందు విర్రవీగాలని చూస్తోంది. దానికి సరైన గుణపాఠం చెప్తాను. మీకు మా మీద కోపం కదా? మీరే కదా ఆ ముసుగు మనిషిని పంపించింది. ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు. నాకు మీరంటే ప్రాణం అండి. మీరు లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది. కళ్ళు మూసినా మీ ఆలోచనే, కళ్ళు తెరిచినా మీ ఆలోచనే. మీ మీదున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా.